ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి వెంకటరమణ. గురువారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ, డాక్టర్ చందు, డిప్యూటీ డిఎంఎన్హెచ్ఓ కలిసి జమ్మికుంట మండలంలోని వావిలాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసి సిబ్బంది హాజరు రిజిస్టర్ను, ఫార్మసీ రూమ్ను, లేబర్ రూమ్ను మరియు రికార్డులను పరిశీలించడం జరిగింది. తనిఖీల్లో భాగంగా ఆరోగ్య శాఖ సిబ్బందికి క్రింది విషయాలపై దిశానిర్దేశం చేశారు. ఎన్సిడి క్లినిక్స్ను పకడ్బందీగా నిర్వహించాలి. అందులో ఎన్సిడి పరీక్షలు, హైపర్ టెన్షన్స్, డయాబెటీస్, బ్రెస్ట్ క్యాన్సర్స్, ఓరల్ క్యాన్సర్స్, సర్వైకల్ క్యాన్సర్ వంటి పరీక్షలను నిర్వహించాలి. లెప్రసీ సర్వేను కూడా ఆశా కార్యకర్తలు ప్రతి గ్రామంలో విధిగా నిర్వహించి ప్రాథమిక దశలో గుర్తించాలి. టీబీ వ్యాధి నిర్ధారణ కొరకు ఏసీఎఫ్ క్యాంపులు పెట్టి స్ఫూటం శాంపిల్స్ను సేకరించాలి. అవసరం అనుకున్న వారికి ఎక్స్రే తీయించాలి. ఆరోగ్య మహిళా కార్యక్రమం ప్రతి మంగళవారం, శుక్రవారం తప్పనిసరిగా నిర్వహించాలని, అందులో మహిళలకు అన్ని రకాల పరీక్షలు నిర్వహించాలని, మహిళలందరూ పాల్గొనేలా చూడాలని జిల్లా కలెక్టర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన శుక్రవారం సభలో మహిళలందరూ పాల్గొనేలా ప్రోత్సహించాలని కోరారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని సాధారణ ప్రసవాలు జరిగేలా చూడాలని, సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలని, సీజనల్ వ్యాధుల మీద తీసుకోవలసిన జాగ్రత్తలు మరియు డ్రైడే మీద ప్రజలకు అవగాహన కల్పించాలని, సిబ్బంది సమయపాలన పాటించాలని, విధుల్లో అలసత్వం ప్రదర్శిస్తే క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుందని, బీపీ, షుగర్ మందులు ప్రైవేటుగా వాడేవారిని ప్రభుత్వం అందించే మందులనే వాడే విధంగా ప్రోత్సహించాలని, తద్వారా వారిని ఆర్థిక భారం నుంచి తప్పించవచ్చునని, ప్రభుత్వం మందులు సమర్థవంతంగా పనిచేస్తాయని, ఏబీహెచ్ఏ కార్డ్స్ను ఇంప్రూవ్ చేయాలని, ప్రజలందరూ కూడా ప్రభుత్వ వైద్యాన్ని వినియోగించుకునేలా చూడాలని కోరటం జరిగింది. వైద్యాధికారి డాక్టర్ వరుణ, ఫార్మసిస్ట్ రాజా, శ్రీధర్రావు, నర్సింగ్ ఆఫీసర్ సాయికుమార్, ల్యాబ్ టెక్నీషియన్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.